benar nggak audiens? Happy birthday. Thank you. Put around camera. Oh yeah. Happy birthday to you. Thank you. Hello viewers, welcome back to my channel. Hope you guys are doing good. So guys, రీసెంట్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం విత్ ఎలిజా అండ్ వాళ్ళ కజిన్స్తో వెంట్ ఫర్ నియర్ బై రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్లో మేము ఏం ఆర్డర్ చేసాం, ఏ ఫుడ్ తిన్నాం, అదేవిధంగా ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది, అలాగే లొకేషన్, అలాగే ఫుడ్ ఎలా ఉందో తప్పకుండా కంప్లీట్గా హానెస్ట్ రివ్యూ అయితే ఈ ఫుడ్ బ్లాగ్లో చెప్పబోతున్నాను. సో గైస్ కీప్ వాచింగ్. యాజ్ యూజువల్గా ఫస్ట్ అయితే మనం రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత విష్ చెక్ మెనూ. సో మెనూ అయితే ముందు వెనక్కి చూస్తున్నాం. సో ఫస్ట్ సూప్ ఐటమ్స్, తర్వాత స్టార్టర్స్, అదేవిధంగా మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాం. అండ్ వీఆర్ లుకింగ్ ఇక్కడ ఏం బాగుంటుందని చెప్పేసి వీఆర్ మెనూలో చూసిన తర్వాత ఫస్ట్ మేము ఆర్డర్ చేసిన వచ్చేసి వెజ్ మాంచూ సూప్. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 110 రూపీస్ ప్రైస్ పడింది మనకి. సో పైన మొత్తం వెజ్జెస్ లోపలేసి పైన కొంచెం డ్రై సేమియా అయితే వేసారు, డీప్ ఫ్రై సేమియా అనుకుంటా. సో కన్సిస్టెన్సీ థిక్గా బాగుంది. అండ్ వెన్ కమ్ టు టేస్ట్ విషయంగా వస్తే టేస్ట్ నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. అండ్ హాట్గా ఉన్నప్పుడు తాగుతుంటే చాలా బాగా అనిపించింది. అండ్ అవి అయితే ఫ్రై నూడిల్స్ ఉన్నాయి కదా, అవి సేమియా లాంటి, అవి కొంచెం హార్డ్గా నవ్వులుతుంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఓవరాల్గా పర్లేదు అనిపించింది. కానీ ఈ సూప్ మాత్రం వేడిగా ఉన్నప్పుడు తింటేనే తాగుతూనే బాగుంది. కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత టేస్ట్గా డిఫరెంట్గా ఉంది. సో కొంచెం హార్డ్గా అనిపించి బాగా కన్సిస్టెన్సీ బాగా థిక్ అనిపించింది. అండ్ ఇన్ ద సేమ్ వే కొంచెం జింజర్ ఫ్లేవర్ ఎక్కువ అనిపించింది. సో జింజర్ ఎక్కువ యాడ్ చేసినట్టున్నారు, మనకు ఆ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, స్మెల్ అనేది. సో ఓవరాల్ అయితే పర్లేదు అనిపించింది. సో మీరు ఎంతమంది సూప్ ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ మేము స్టార్ట్లో ఆర్డర్ చేసిన ఐటమ్ వచ్చేసి చికెన్ 65. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 270 రూపీస్. అండ్ పీసెస్ క్వాంటిటీ వైజ్గా ఓకే పర్లేదు అనిపించింది. అండ్ రౌండ్ కొంచెం ఒక 3 మెంబర్స్ అయితే హ్యాపీగా ఫుల్గా తినొచ్చు. సో టేస్ట్ విషయానికి వస్తే కలర్ఫుల్గా ఉంది కాబట్టి, బికాస్ టమాటో సాస్ కానీ కలరింగ్ యాడ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కాబట్టి అంత కలర్ఫుల్గా ఉంది. బట్ ఓవరాల్గా టేస్ట్ షీనాని అడిగితే మాత్రం ఎలా ఉంది అడిగితే చాలా వేడిగా ఉందండి, నిజంగా చాలా హాట్గా ఉంది. అండ్ టేస్ట్ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. అండ్ చికెన్ 65 ఇక్కడ చికెన్ పీస్ బాగుంటుంది కాబట్టి కొంచెం టెండర్గా బాగుంది, బాగా నచ్చింది చికెన్ 65. నెక్స్ట్ మెయిన్ కోర్స్ వచ్చి మేము చికెన్ బిర్యానీ లేకుంటే మండి అనుకుంటే వి వెంట్ ఫర్ మండి. సో మేము ఆర్డర్ చేసి వచ్చేసి గ్రిల్డ్ చికెన్ మండి 2 పీస్. అండ్ ఎలిజా చూడగానే ఆ పీస్ చూసి కోడి చిక్కిపోయిందని పక్క ఉందన్నది. పర్లే. సో ఓవరాల్గా అయితే మనకైతే ప్లేట్లో విత్ మ్యాక్రోనీస్, అదేవిధంగా రెడ్ గ్రేవీ అండ్ డ్రై ఫ్రూట్స్ బాగా ఇచ్చారు. అండ్ చికెన్ గ్రిల్ అయితే వెల్ కుక్ అయింది అండ్ టెండర్ పీస్ చాలా బాగుంది. వెన్ కమ్ టు రైస్ విషయానికి వస్తే కొంచెం బాగా ఓవర్ కుక్ అనిపించింది, బికాజ్ రైస్ బాగా మెత్తగా అనిపించింది నాకైతే. సో వేడిగా ఉండేసరికి నాకంత యావరేజ్ అనిపించింది మండి. బట్ ఈ ప్లేస్లో ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. సో లాస్ట్ టైం నేను చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ ట్రై చేస్తే ఫెల్ట్ వెరీ టేస్టీ, చాలా బాగుంది. సో మటన్ మండియే కొంచెం, చికెన్ మండియే కొంచెం యావరేజ్ అనిపించింది. సో నా బర్త్డే సందర్భంలో ఎలిజా అయితే 2 స్పూన్స్ నాకైతే తను తినిపించింది బర్త్డే విష్ చేసుకుంటూ. benar nggak audiens? Happy birthday. Thank you. Put around camera. Oh yeah. Happy birthday to you. Thank you. సో ఫైనల్గా అయితే కంప్లీట్గా ప్లేట్ని అయితే క్లీన్ స్వైప్ చేసేసాం. అండ్ మీరు ఎంతమంది మండి లవర్స్ ఉన్నారు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనకైతే హ్యాండ్ వాష్కి వచ్చే వాళ్ళైతే బౌల్ ఇచ్చేసారు, మంచిగా హాట్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నాం. సో వెన్ కమ్ టు ఫైనల్ ప్రైస్ బిల్ వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 870 పడింది. అండ్ ఐటమ్ తక్కువ ఆర్డర్ చేసాం 4 మెంబర్స్, ఎందుకంటే మేము ఆర్డర్ చేసిన చాలా లేట్గా ఐటమ్స్ అయితే వస్తున్నాయి. అండ్ సర్వింగ్ ఒకటి బాగా -1 మాకు నచ్చలేదు. సో అందుకే ఎక్కువ ఐటమ్ ఆర్డర్ చేయకుండా త్వరగా వెళ్ళిపోండి డిసైడ్ అయ్యాం. సో ప్రజెంట్ అయితే మేము తిన్న హోటల్ పేరు వచ్చేసి హోటల్ గ్రాండ్ పక్వాన్, విచ్ ఇస్ ఇన్ మల్లాపూర్ ఆపోజిట్ నోమా టాకీస్. సో మీరు ఎప్పుడైనా ఈ హోటల్ తిన్నారా? తింటే మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.